హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనము టేస్టీ ఉప్మా చూద్దాము. నేను నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సరే, అయితే మనం ఉప్మా చేయడానికి వెళ్దాము. నేను ఆల్రెడీ ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనము శనగపప్పు, జీలకర్ర, ఆవాలు 3 దీంట్లోనే ఉన్నాయి, వేసుకుందాము. ఇవి ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు వేరుశనగ గుళ్ళు వేసుకుందాము. వేరుశనగ గుళ్ళు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఆనియన్స్ అవి వేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా ఇవి ఫ్రై అవ్వలేదు, కొద్దిగా టైం పడుతుంది వీటికి. వేరుశనగ గుళ్ళు ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్స్, అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర లేదు ఫ్రెండ్స్, లేదంటే కొత్తిమీర కూడా మనం వేసుకోవచ్చు అన్నమాట. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాము. ఉప్మాకి మనం వేసిన తాలింపు అయితే వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ను తీసుకున్నాను కాబట్టి దీనితో 2 గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాను. నీళ్ళు బాగా మరిగేటప్పుడు ఉప్మానొక వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఉప్మా రవ్వ అయితే వేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఉప్మా రవ్వ అయితే నేను వేసాను. అలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, లేదంటే ఉండలు కింద కట్టేస్తుంది, గడ్డలాగా బాగోదు. అలా కలుపుతూ ఉండాలి. అంతే ఫ్రెండ్స్, వేడి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.